ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 200 కోట్ల రూపాయలతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వీధి లైట్లు, తాగునీరు, రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా చేశామని, ఇందిరమ్మ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. 18వ వార్డులో బార్ల మంగ జగదీష్ యాదవ్ విజయం ఇప్పటికే ఖాయమైందన్నారు. దాదాపు ఈ రోజుతో 2000 ఇండ్ల 2000 గడపలు తొక్కడం జరిగింది. ప్రతి గడప తొక్కినా కానీ ఒకటే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందనేది ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా 225 కోట్లతోని ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు మనకు అభివృద్ధి పనుల కొరకని నిధులు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య శంకుస్థాపనలు కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈడ 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, దానికి అనుబంధంగా ఒక మెటర్నిటీ వార్డు ఒకటి, అందులోనే మార్చరీ కూడా అనుబంధం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు పెద్ద రోడ్లు, ఆ నైనంపల్లి రోడ్డు కానివ్వండి, ఇంకా వేరే గల్లీలలో రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, కొత్త కొత్త రోడ్లు ఏదున్నా కానీ చూస్తుంటే జనాలకు అసలు విశేషమైన స్పందన ఉంది. ఎలా అంటే అసలు అనేలాగా గత పాలకులు 15 ఏళ్ళు ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోయినరు. మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేయడం దానికి చాలా హర్షణీయంగా ఉంది. అదే కాకుండా ఈరోజు హైవేకి ఆనుకుని ఉన్న మన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కూడా సుందరీకరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మీరు చూస్తుంటే అసలు అది కూడా మంచి టూరిస్ట్ అట్రాక్షన్లో ఈరోజు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి వార్డుకు కూడా ప్రతి క్యాండిడేట్లు కూడా ఈరోజు ముందుండి ప్రజల దగ్గర నుంచి అశేషమైన స్పందన రావడంతో ఇంకా ఎంకరేజ్మెంట్తో ఈరోజు ముందుకు సాగడం జరుగుతోంది. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, మళ్ళీ ఇంకా ఒకవేళ ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు మిస్ అయినా కానీ రాబోయే రోజుల్లో L2, L3లో కూడా వాళ్ళ పేర్లు వచ్చేలాగా అసలైన నిరుపేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడో తరలిద్దాం అనుకున్న గత ప్రభుత్వంలో ఈరోజు
ఇక్కడే ఉండాలి, ఇక్కడ ప్రజలందరికీ ఉంటే అందుబాటులో ఉంటుంది, ఇక్కడ అందరికీ దగ్గర అవుతుంది, ప్లస్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్కి కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇంకేదున్నా మన ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, అన్నిటికీ మంచి సెంటర్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే తేవడం జరిగింది. ఇంతేకాకుండా వార్డుకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ, మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉన్నా కానీ, రోడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మీరు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందనేది ఈరోజు నేను పాదయాత్ర ద్వారా ప్రతి వార్డుకి చూస్తున్నా, ప్రతి గల్లీ చూస్తున్నా, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా, ఎమ్మెల్యే గారికి అప్డేట్ ఇస్తున్నా. రేపు మాపు ఎల్లుండో ఎమ్మెల్యే గారు కూడా ప్రతి వార్డు పాదయాత్ర చేస్తారు, ప్రతి ఇంటికి టచ్ చేస్తారు, ప్రతి గడపను టచ్ చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి అసలు ఖచ్చితంగా ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా నాకు తెలియదు, సర్వే రిపోర్ట్ చెప్పొచ్చలేదు నాకు తెలీదు, ఏ రిపోర్ట్ తీసుకున్నా 73% కాంగ్రెస్కి అనుకూలంగా చూపిస్తుంది. జై కాంగ్రెస్, రెడ్డి గారి నాయకత్వం. మరి ఇతర పార్టీల నాయకులకి వాళ్ళకి పాపము ఇక్కడ దిక్కు లేకుండా వేరే బయట వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అంత దీనమైన స్థితిలో ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇంకో పార్టీని నేను ప్రతి ఒక్క పార్టీ అని ఏం కాకుండా అందరినీ విమర్శించదలుచుకోలేదు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఓటేయమని ప్రతి ఒక్కరిని అడగడానికి నేను ముందుకు వస్తున్నా. దయచేసి కాంగ్రెస్ని గెలిపించండి, అభివృద్ధికి సహకరించండి. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి తనయుడు అభిషేక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి, గత 15 సంవత్సరాలు అభివృద్ధిని విస్మరించిన ఆ ప్రభుత్వాన్ని చెంపపెట్టి పెట్టే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ ఏ విషయంలో చూస్తున్నాం. ఇంకోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం తరలి పోతా ఉన్నదాన్ని ఆపడం జరిగింది. ఆపి ₹1 కోట్ల నిధులను కేటాయించి ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 18వ వార్డులో ఉన్న దయచేసి ఎంత అవకాశం అన్న లేకుంటే నేను